ఈ యోహాను సువార్త 15వ అధ్యాయములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులని పక్కన కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడుతున్న సంభాషణ, వారితో ముచ్చటించుచున్నటువంటి మాటలివి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు మరికొన్ని వారాల్లో వారికి దూరమగుతున్నారు, వారిని విడిచిపెట్టుతున్నారు. కాబట్టి ఆయన సిలువకు అప్పగింప ముందు కొన్ని వారాలు తన శిష్యులతో కలిసి ఎక్కువ సహవాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో విషయాలు ప్రభు చెప్పారు వారికి, ఎన్నో జాగ్రత్తలు ప్రభు వారికి చూపెట్టారు. వారి బాగు కోసం, వారి మంచి కోసం ఎన్నో సంగతులు వారికి తెలిపారు. అయితే వారు అప్పుడు వాటిని సీరియస్గా తీసుకోలే. ఎందుకంటే ప్రభుతో ఉన్నారు గనక, ప్రభుతో పాటు పయనిస్తున్నారు కనుక వారికి అదొక ధైర్యం, నిబ్బరం. నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పినా సరే ఆ మాటలు నమ్మేవారు కాదు. యేసయ్య ఎప్పుడు మాతోనే ఉంటారు, మాకే లోటు ఉండదు అని ఏదో నామకే వాస్తులాగా సేవలో ఉన్నారు. యేసయ్య ఎప్పుడైతే మరణించారో, తిరిగి లేచాక ఎప్పుడైతే శిష్యులకు కనపడ్డారో, 40 రోజుల వరకు కనబడుతూ చివరిగా ఒక ఆజ్ఞ, మీరందరూ కనిపెట్టండి, మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థించండి, నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని శక్తితో నింపుతారు, అప్పుడు నాకు సాక్షులు అవుతారు అని ఎప్పుడైతే పెంతుకోస్తు అనే పండుగ రోజు పరిశుద్ధాత్మ శక్తి విడుదలైన తర్వాత శిష్యుల మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుంచి వారిలో నిజమైన భారం, నిజమైనటువంటి పట్టుదల అప్పుడు ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉండగానే అదే ఆసక్తి, అదే పట్టుదల, అదే మార్పు వీరిలో ఉంటే ఏమండి ఇంకెంత బాగున్నో. సరే, ఈ 15వ అధ్యాయంలో శిష్యులతో యేసు, యేసుతో శిష్యులు చాలా విషయాలు చెప్పారు. అయితే ఈరోజు ఈ 11 నుంచి 16వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులను చూచి, నేను మిమ్ములను ఎందుకు ఏర్పరచుకున్నానంటే అని ఒక్కొక్కటి వారికి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, నన్ను సేవకునిగా ఏర్పరచుకున్నాడు, మిమ్ములను విశ్వాసులుగా, సాక్షులుగా, పరిచారకులుగా, పెద్దలుగా, ఇంకేదో. ఇప్పుడైతే నేను సేవకుడయ్యానో, తొలుత నన్ను ఒక విశ్వాసిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. మనందరం తొలుత దేవునికి బిడ్డలం, విశ్వాసులం. ఆ తర్వాత భక్తిలో పెరిగి, ప్రార్థనలో ఎదిగి, వాక్యములో ఎదిగి, కొందరు సేవకులు, కొందరు పరిచారకులు, కొందరు పెద్దలు, ఇలా దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, ఆయా తలాంతులు బట్టి సంఘములో, సహవాసములో ఆయా బరువులు, బాధ్యతలు మోసేవారిగా
దేవుడు పెడుతున్నాడు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మన చుట్టూ ఇంకా రక్షణ లేనివారు, దేవుణ్ణి ఎరగని వారు చాలామంది ఉండగా మనలనే ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక్కొక్కసారి ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. మీకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, ధనవంతులు, బలవంతులు, ఆర్థికంగా ఒక స్థితి కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు మీకు తెలిసిన వారు. అయితే వారికి ఈ రక్షణ లేదు, వారికి ఈ భాగ్యము లేదు. హల్లెలూయా. ఉంటే ఉండొచ్చు ధనం, ఉద్యోగం, వ్యాపారం, పెద్ద ఇల్లు, ఈ భాగ్యం లేదు. ఏ భాగ్యం? దేవుని చేత ఏర్పరచబడిన భాగ్యం. దేవునికి స్తోత్రం. మాటలు కాదండి, మనం రక్షించబడ్డాం, దేవుని సొత్తు అయ్యాం, దేవుని పిల్లలుగా ఉన్నాము అని అంటే ఇది ఏదో అనుకోకుండా జరిగిపోయిందేమీ కాదు. నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ప్రణాళిక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు అనే విషయాన్ని మొదట జ్ఞాపకం చేయటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని లక్షల మందిలో, ఇన్ని వేల మందిలో కొద్దిగా మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు అని అంటే మన గొప్పతనమేమీ కాదు, కేవలం ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం. ఏ విధంగా దేవుడు నిన్ను వెంబడించాడో, ఏ విధంగా దేవుడు నిన్ను తాకాడో, ఏ విధంగా దేవుడు నిన్ను పట్టుకున్నాడో, ఆకర్షించుకున్నాడో, ఏ విధంగా ఈ భాగ్యానికి నిన్ను దేవుడు మరి పాత్రుడిగా, పాత్రురాలుగా చేశాడో ఒకసారి ఆలోచించుకో. ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు జీవము కలిగిన దేవుణ్ణి నాన్న, తండ్రి, అబ్బా అని పిలుస్తున్నాం. మనం ఆయనతో ఒక మంచి సహవాస సంబంధం కలిగి ఉంటున్నాం. మనకేమి లేవో, మనకేం కావాలో చెప్పుకుంటున్నాం, ఆయన నుంచి అన్నీ అందుకుంటున్నాం. ఎంత భాగ్యం అండి ఇది. హల్లెలూయా. చాలామంది వేటికి పూజ చేస్తున్నారో తెలియట్లేదు, వేటిని కొలుస్తున్నారో, వేటిని ఆరాధిస్తున్నారో ఎరగట్లేదు. వారు అంత భక్తి చేస్తున్నా, వారన్ని కార్యక్రమాలు చేపడుతున్నా, వారికి ఏదైనా రిప్లై, వారికి ఏదైనా అనుకూలంగా ఏదైనా జరుగుతుందా అంటే ఏమో. అయితే మనం మాత్రం జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం, ఆయన మాటలు వింటున్నాం. ఏమండి, ఆయన్ని అనుభవిస్తున్నాం, స్పృశిస్తున్నాం. ఆయన ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉన్నాం. ఏం చెయ్యాలో చెప్తున్నారు, ఏం చేయకూడదో చెప్తున్నారు, ఎలా ఉండాలో చెప్తున్నారు, ఎలా ఉండకూడదో. అలాంటి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాము అని అంటే నిజంగా ఇది కృప. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? అది ఎందుకు? ఈ విషయం శిష్యులకు చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నానంటే అని 11 నుంచి 16 వరకు ఆ విషయాలన్నీ చెప్పారు. సేమ్ శిష్యులను ఏర్పరచుకున్నట్టే మనలను ఏర్పరచుకున్నారు. ఎందుకు ఏర్పరచుకున్నారో దేవుడు
ఆ విషయాలు నేను మీకు చూపిస్తాను దీంట్లో. చూడండి, మొట్టమొదటిగా 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన మాటో చూడండి. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మొట్టమొదటిగా మనము సంతోషించాలి, మనము ఆనందించాలి, మనము సంతోషములో పరిపూర్ణులమవ్వాలి. అసంపూర్ణ సంతోషం కాదు. ఏమండి, ఏవో నష్టపోయి కష్టపడి తెచ్చుకున్న సంతోషం కాదు. ఈ లోకములో చాలా రకాలైన సంతోషాలు కనబడుతున్నాయి. అవి ఎప్పుడుంటాయో ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు. కానీ దేవుడిచ్చే సంతోషం, దేవుడు అనుగ్రహించే సంతోషం ఇది. చెప్తున్నాడు శిష్యులకి, ఏమండి, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాను అని అంటే మీ యందు నా సంతోషం ఉండాలి. చెప్పండి, మీ యందు నా సంతోషము ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణమవ్వాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఒక్క మాటలో చెప్తున్నాను, మనము సంతోషించాలి, మనము ఆనందించాలి, మనం నవ్వుతూ ఉండాలి. బాధలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అవి ఉన్నా కానీ సంతోషించేవాడే క్రైస్తవుడు. అవి ఉన్నా కానీ ఆనందించేవాడే నిజ క్రైస్తవుడు. నాకు ఆ ఇబ్బందులు ఉన్నాయి కనుక నేను సంతోషించను అని చెప్పడు. నాకు ఆ అప్పులు తిప్పలు ఆ చిక్కులు ఉన్నాయి కనుక నేను అలా ఉండను అని చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే సంతోషం. దేవునికి స్తోత్రం. ఉన్నా లేకున్నా, ఆకలైనా సమృద్ధి అయినా, ఆరోగ్యంగా ఉన్నా రోగంతో పడి ఉన్నా సంతోషించువాడే క్రైస్తవుడు. అలా ఉన్నా లేకున్నా, జీవమైన మరణమైన, మేలైనా కీడైనా, మంచైనా చెడైనా, ముందైనా వెనకైనా, ఈ రోజైనా ఆ రోజైనా ఏ రోజైనా, మనం అన్ని వేళల, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో మనం సంతోషంగా ఉండాలి అని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మందిరములో అయినా, ఇంట్లో అయినా, ఉద్యోగములో అయినా, వ్యాపారములో అయినా, ఫ్యాక్టరీలో అయినా, కంపెనీలో అయినా నవ్వుతా ఉండు, నవ్వించు, సంతోషించు. ఆనందమే ఏమన్నారు పెద్దలు? ఆరోగ్యం అంట. ఈ దినాల్లో రోగాలు ఎక్కువైపోవడానికి, ప్రతి ఇంట్లో కూడా పేషెంట్ ఉండడానికి, ఏ హాస్పిటల్ చూసినా సరే రష్ అయిపోవడానికి కారణం ఏంటంటే రోగాలు ఎలా విస్తారమైపోతున్నాయి. ఎందుకని అంటే దానికి ఏవేవో కారణాలు, ఏవేమో చెప్పుకున్నా కానీ ప్రధాన కారణం ఏంటంటే మనసులో నవ్వు లేక, హృదయంలో సంతోషం లేక. హల్లెలూయా. కనుక నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే సంతోషించటానికి, ఆనందించటానికి, సంతోషములో పరిపూర్ణులు కావడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని
మరిచిపోవద్దు. మన జీవితాల్లో ఎదురైనటువంటి ఆ ఒడిదుడుకులు బట్టి విచారపడకూడదు, కన్నీళ్లు వెరవకూడదు, ఇంకోటి సణిగి గొణిగి మనం ఏ మాత్రం కూడా దేవుని చిత్తానికి దూరంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు అని వాక్యం తెలియచేస్తుంది. శిష్యులతో అంటున్నారు, మీరు సంతోషించాలి, మీ యందు నా సంతోషం పరిపూర్ణం కావాలి అని నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను అంటున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది 12వ వాక్యం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే. రెండవది, దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడు మనలను, ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడు మనల్ని? రెండవదిగా ఏమనుందంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము. యేసయ్య మనల్ని ఎంత ప్రేమించారండి? నశించిపోవాల్సిన మనలను వెదకి రక్షించటం కోసం పరమును విడచి భువికి వచ్చాడు. సర్వాన్ని వదులుకొని, సమస్తాన్ని త్యజించుకొని, ఈ మాయాలోకం, భయంకర శాపాల నిలయం, ఈ అవస్థల నిలయంలోకి ఆయన వచ్చారండి. 100 గొర్రెలు ఉండగా ఒకటి తప్పిపోయి 99 గొర్రెలుంటే ఆ 99ని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళారట. ఆయన ఎంత నిజమైన కాపరండి. పోతే పోయిందిలే, మొండిది బండది, నా మాట వినకుండా, నా స్వరం పట్టించుకోకుండా, నాకంతా తెలుసని ఎగిరెగిరెళ్ళింది, మొత్తానికి ఎక్కడో బొట్లో పడింది, పోనీ అనుకోలేదు. 99ని వదిలేసి ఆ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం బయలుదేరి వెళ్ళారండి. హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాత్ములమైనటువంటి మన కోసం పాపిగా మారిపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. మన పాపమంతా ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. మన దోషాలు, మన అపవిత్రత అంతా కూడా ఆయన మీద మోపుకుంటే, ఆయన తలంతా పాపం, ఆయన శిరస్సంతా దోషాలతో నింపబడిపోతే తండ్రి ఆయన ముఖాన్ని చూడలేక చెయ్యి వదిలేశాడు. వదిలేసిన చెయ్యిని బట్టి వెంటనే పెద్ద కేకేసేసాడు యేసయ్య, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు? అంటే మన పాపాలన్నీ ఆయన మీద వేసుకునేసరికి, మన దోషాలన్నీ ఆయన మీద పెట్టుకునేసరికి ఆయన రూపం అంతా మారిపోయింది. పాపం, చీకటి, ఆయన స్వరూపం అంతా కూడా దోషం, శాపంతో నింపబడిపోతే ఇక ఆ మొహం చూడలేక ఆ చెయ్యిని వదిలేశారండి తండ్రి. అంటే మనలను తండ్రితో కలపడం కోసం తండ్రితో తనకున్న సంబంధాన్ని తెంచేసుకున్నాడు ఆయన. నాతో కూడా మీరు రండి అనట్లా, నేను నా తండ్రి చేయి వదలను, మీరు నా పక్కన జాయిన్ అవ్వండి అనట్లా, మనలను అక్కడ కూర్చోబెట్టడం కోసం ఆ సీట్ అంతా వదిలేసుకున్నారు ఆయన. ఎంత ప్రేమ! సేమ్ ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, ఎంత ప్రేమించారో మనకు తెలుసు, ఎంత ఇష్టపడ్డారో మనల్ని మనకు తెలుసు, ఎంత దయ, ఎంత జాలి, ఎంత కరుణ చూపిస్తున్నారో మన మీద మనందరికీ తెలుసు. అట్లానే సేమ్ టు సేమ్ అలాగే మనం కూడా ఇతరుల పట్ల, మనం కూడా ఇంటి వారి పట్ల, మనం కూడా సహవాసం వారి పట్ల, సంఘం వారి పట్ల
అదే ప్రేమ చూపాలి. చూడండి ఎంత క్లియర్గా ఉందో. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటయే. చూసారా ఎంత చక్కగా, నేను మిమ్మలను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. అలా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరికి ఒకరు సహాయపడతారు, ఒకరితో ఒకరు ఒక మంచి సహవాసం కలిగి ఉంటారు అని మిమ్మలను నేను ఏర్పరచుకున్నాను అంటున్నారు. గొడవలు ఆడుకుంటామని కాదు, తిట్టుకుంటూ కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉంటామని కాదు. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమను మనం పొందుతున్నాం. ఇదే ప్రేమ, ఇదే ప్రేమ మన ఇంటి వారికి చూపెట్టి, బయటి వారికి చూపెట్టి, వీధి వారికి చూపెట్టి, సహవాస వారికి చూపెట్టి, అందరితో కూడా ప్రేమతో 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 మెసులుకుంటామని, నడుచుకుంటామని, బ్రతుకుతామని. దేవునికి స్తోత్రం. కొందరు చూడండి ద్వేషంతో బ్రతుకుతారు, పగలు ప్రతీకారాలతో, ఏమండి అసూయతో, కుళ్ళు బుద్ధితో. హల్లెలూయా. అందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. నన్ను దేవుడు ఏర్పరచుకునింది ఎందుకంటే ఆయన ఎలా నన్ను ప్రేమించాడో, నా పరిధిలో, నా శక్తికి మించి, నా వల్ల అవ్వకపోయినా నేను అణచుకొని అయ్యేటట్లుగా అందరినీ ప్రేమిస్తూ, అందరికీ మేలు చేసే విధంగా, అందరికీ మంచిగా బ్రతికేవారిగా మనం ఉండాలి అని దేవుడు ఏర్పరచుకున్నాడు. మూడవదిగా చూద్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై. ఇంకా గొప్ప విషయం అండి ఇది. మొదటిగానేమో సంతోషాన్ని ఇవ్వడం కోసం, పరిపూర్ణమైన సంతోషాన్ని మీరు అనుభవించడం కోసం నేను ఏర్పరచుకున్నాను అన్నారు. రెండవదిగా నేను మిమ్మల్ని ప్రేమించినట్లే అందరిని ప్రేమించాలి, అందరితో మంచిగా బ్రతకాలి, అందుకోసం ఏర్పరచుకున్నాను అన్నారు. మూడవదిగా మీరు నా స్నేహితులు అంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్నేహితులుగా ఉండటం కోసం మనము ఏర్పరచబడ్డాం. ఎంత గొప్ప విషయం అండి. హల్లెలూయా. నీవు దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మ దేవునికి ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితురాలివి. ఫ్రెండ్గా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఫ్రెండే కదా అనేయొద్దు. ఫ్రెండ్లో స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. ఇప్పుడైతే మరణమైనటువంటి ఫ్రెండ్షిప్స్ వచ్చేసాయండి. చాలా మోసకరమైనటువంటి స్నేహాలు బయలుదేరాయి. ఎందుకంటే చెడిపోయింది ప్రపంచం, డబ్బుతో నడుస్తుంది. నిజమైన స్నేహం అక్కడ వ్రాసున్నారు. ఏమనో తెలుసునా? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునో. స్నేహితుడి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారండి? అసంభవం, జరగదది. స్నేహితుడిని వాడుకోవడం వదిలేయడు. సరే ఫ్రెండ్ కదా పోనీలేని దగ్గర పెట్టుకొని ఒక 4 రోజులు 10 రోజులు భోజనం పెట్టడం, ఏదో ఒక 5,000 10,000 అడిగితే సాయించి, అంతవరకే. నీ ఫ్రెండ్ కోసం నీ ప్రాణం ఇస్తావంటే నేను ఎందుకు ఇస్తాను?
అంటారు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరు కూడా తమ పిల్లల కోసం ఇమ్మంటే ఇస్తారు, తల్లిదండ్రుల కోసం ఇమ్మంటే ఇస్తారు, తమ ఆస్తులు అంతస్తుల కోసం ఇమ్మంటే ఇస్తారు, కానీ స్నేహితుల కొరకు ప్రాణం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. అయితే మన ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు యేసయ్య మనలను తనకు స్నేహితులుగా చేసుకున్నాడు. దానికి రుజువు ఏంటంటే, తనకు స్నేహితులుగా చేసుకున్న మన కోసం తన ప్రాణమునే అర్పించేశాడు. హల్లెలూయా. బాసు ప్యూను కాదు, యజమాని దాసుడు కాదు. యేసయ్యకి మనకి రిలేషన్. యజమాని ఏం చేస్తాడో కూలీకి తెలియదు. అప్పటికప్పుడు వచ్చాక చెప్తాడు, నీళ్లు పట్టురా, పాలు పట్టురా, మట్టి తవ్వు, దడికట్టు, అది చెయ్యి, కారు కడుగు అని అప్పటికప్పుడు చెప్తాడు. పనివానికి యజమానుకున్న తేడా. అదే స్నేహితుడు అనుకోండి, అన్నీ షేర్ చేసుకుంటాడు. ఇక దాపరికాలు ఏముండవు. తాను ఏం చేయబోతున్నాడు ముందే చెప్పేస్తాడు. వచ్చే వారం ఎలాగా, వచ్చే నెల ఎలాగా, వచ్చే సంవత్సరం ఎలాగా, అంటే తాను అనుకున్నవి వెంటనే చెప్పేస్తాడు ఫ్రెండ్కి. పనివాడికి యజమానుడు అలా ఏదీ చెప్పడు. ఎక్కడికి వెళ్తున్నామో ఆ క్షణం వరకు తెలియదు, ఏం చేస్తున్నామో ఆ సమయం వరకు. అది యజమానికి పనివాడుకున్న డిఫరెన్స్. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు నా స్నేహితులు, స్నేహితులైన మీకోసం నేను ప్రాణం అర్పిస్తున్నాను. స్నేహితులైన మీకు ఏది దాపరికంగా లేదు, ప్రతీది నేను చెప్పాను మీకు, ప్రతీది మీకు చూపించాను, ప్రతీది మీకు వివరించాను అంటున్నారు. అంటే మూడవదిగా దేవుడు మనలను ఎందుకు ఏర్పరుచుకున్నారంటే తనకు స్నేహితులుగా ఉంటామని, తనకు స్నేహితులుగా ఉండాలని. యేసయ్యకు ప్రాణ స్నేహితులుగా ఉంటామని మనం. మరి ప్రాణ స్నేహితులుగా ఉంటున్నామా, బోగస్ స్నేహితులుగా ఉంటున్నామా? అవసరాని కోసం వాడుకుని వదిలేసే ఫ్రెండ్స్గా ఉంటున్నామా, నిజమైన స్నేహితులుగా ఉంటున్నామా? దేవుడు ఏర్పరచుకునింది మాత్రం నీవు నిజమైన స్నేహితుడుగా, స్నేహితురాలుగా ఉంటావని. అలా నిజమైన స్నేహితురాలుగా, స్నేహితుడిగా నువ్వు ఉన్నప్పుడు నీకు అన్నీ షేర్ చేద్దామని, నీవన్నీ కూడా ఆయన షేర్ చేసుకుందామని. ఇక ఆయనకి నీకు డిఫరెన్స్ ఉండకుండా కలిసి. ఫ్రెండ్స్ అంటే దాపరికాలను ప్రతీది షేర్ చేసుకుంటారండి. చెప్పుకోవాల్సిన ఉంటాయి, చెప్పుకోలేనివి ఉంటాయి. అయితే నిజమైన స్నేహితుల మధ్య, స్నేహితురాళ్ళ మధ్య అవి ఉండవు. అవి ఇంకా ఉన్నాయనంటే నిజమైన ఫ్రెండ్స్ కాదనమాట. అన్నీ షేర్ చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పవిత్రమైన స్నేహం యేసయ్యకి మనకి యేసయ్యకి ఇవ్వాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి దేవునికి స్నేహితులుగా ఉండటం కోసం కెరూబులు లేవా? ఉన్నాయి. శరాపులు లేవా? ఉన్నాయి. పరిశుద్ధులు లేరా? ఉన్నాయి. వారందరికంటే ప్రియంగా మనల్ని కోరుకున్నాడండి. దేవునికి స్తోత్రం. అవన్నీ ఉన్నా సరే అవి కాదు, వారు కాదు, నాకు వీరు కావాలి స్నేహితులుగా, వీరు కావాలి నాకు ఫ్రెండ్స్గా, ట్రూ ఫ్రెండ్స్గా అని దేవుడు మనలను కోరుకున్నారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి.